తెలంగాణలో పెద్ద జాతర అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరే. 2 ఏళ్ల కోపారు జరుగుతుంది. అట ఇంకా పెద్ద జాతర అంటే పెద్దగట్టు జాతరనే. ఇది కూడా 2 ఏళ్ల కోపారే జరుగుతుంది. సేమ్ సమ్మక్క సారక్కను ఇంకో ఊర్లకెళ్ళి తీసుకొచ్చి మేడారంలో పూజలు చేసినట్టే ఈడ కూడా దేవుళ్ళని ఏరే ఊరికెళ్ళి తీసుకొచ్చి కొలుసుకుంటారు. 5 రోజులు మా సంబరంగా జరుగుతుంది. ఓ లచ్చల మంది వస్తారు ఎక్కడెక్కడికెళ్ళో. గంత పెద్ద జాతర గురించి ఉత్తగా చెప్పుకుంటే ఏం లాభం? వీడియోలు చూడాలి. చలో పెద్దగట్టు జాతర. పెద్దగట్టు లింగమంతుల జాతర శురువైందుల్లో ఐతారన్నాడు సూర్యాపేట యాదవుల కాలనీకెళ్లి ఊరేగింపుగా మకర తోరణం దూరాజ్పల్లి గుట్ట మీదకి తీసుకొచ్చిర్రు. రాత్రి బోనం గంపల నడుమ కేసారం నుంచి దేవరపెట్టెని తీసుకొచ్చిండు మంత్రి జగదీష్ రెడ్డి అన్న. లింగమంతుల స్వామి చౌడమ్మ విగ్రహాలను గుల్లబెట్టి తొలి పూజలు చేసిర్రు యాదవన్నలు. గజ్జెల లాగులు దొడుక్కొని డోల్ దెబ్బలు కొట్టుకుంటా కత్తులు పట్టుకొని షిగాలుక్కుంటూ వస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా? ఆగో మంత్రి జగదీష్ అన్న కూడా డోలు కొట్టిండో మలక. ఐదు రోజులు జరిగే జాతరకు శీతాం వస్తున్నారా భక్తులు? లింగమతుల స్వామికి బోనం ఎక్కించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మనోళ్లే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకెళ్ళి కూడా భక్తులు వస్తున్నారు. చుట్టుపక్కల ఊరోళ్ళు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకొని అంత పెద్దగట్టు తోవబడుతున్నారు. ఈ ఆటలు కోసుడు జోరుగా నడుస్తుంది. దేవునికి బలిచ్చి ఆన్నే పండగ చేసుకుంటున్నారు. 200 ఏళ్ల సందొస్తున్న ఆచారం. మరి సర్కారోళ్ళు సౌలతులు కూడా మంచిగానే చేసిర్రు. రేపు చంద్రపట్నం చేస్తారు అంటే ముగ్గులు వరిసి దేవునికి లగ్గం చేస్తారన్నట్టు. ఎల్లుండి నెలవారం అంటే దేవరపెట్టెనే మళ్ళా తీసుకుపోతారు. బేస్తారన్నాడు ఆఖరన్నట్టు. మళ్ళా 2 ఏళ్ల దాకా చూడలేం కాబట్టి పోవాలనుకున్నోళ్ళు లింగమంతుల స్వామి దర్శనం చేసుకొని రండి.